హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్తగా నా వీడియో చేసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. పాత వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందండి. సింపుల్ వేలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా చికెన్ బిర్యానీకి కావాల్సినట్టుగా ముక్కలు కట్ చేయించుకోవాలంటే చికెన్ని ఇట్లా కట్ చేయించుకొని నీట్గా కడిగి తీసుకుంటున్నానండి మ్యారినేట్ చేసే బౌల్లోకి. ఇట్లా మంచిగా అన్నీ నీట్గా కడుక్కోవాలండి సాల్ట్ వేసేసి. 3 పచ్చిమిర్చి తీసుకొని తుంచేసుకోవాలి ఈ చికెన్లోకి. ఇవి వేసిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్, ఇలా ఇక్కడ పచ్చిమిర్చి వేసాను, సాల్ట్ వేసానండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి 1 టీ స్పూను. సరిపడినంత ధనియాల పొడి వేసుకోవాలండి. మీరు తినే మసాలా ఫ్లేవర్ ఘాటును బట్టి వేసుకోవాలి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత కసూరి మేతి అండి, ఇది కసూరి మేతి కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలండి. ఎక్కువైనా కానీ చేదు వస్తుంది, చూసుకొని వేసుకోవాలి. సరిపోతుందండి. 1 టీ స్పూన్ ఉంటుంది నాకు తెలిసి. నాకు అలవాటు అయింది కాబట్టి నేను అట్లా మెజర్మెంట్ చేయకుండానే వేస్తానండి. 1 టీ స్పూన్ అంతా గరం మసాలా అండి, అంటే సాజీరా, చెక్క, యాలకులు, లవంగాలు, స్టార్ అనస ఇవన్నీ వేసి కచ్చాపచ్చా దంచుకోవాలండి. ఇది వచ్చేసి చికెన్ మసాలా అండి, చికెన్ కర్రీ మసాలా, బిర్యానీ మసాలా అండి. ఇది అన్నీ టీ స్పూన్ వేసుకోవాలండి. ఒక గుప్పెడంతా కొత్తిమీర నీట్గా కట్ చేసుకొని వేసుకున్నది, పుదీనా గుప్పెడంతా పుదీనా కట్ చేసుకుంటున్నానండి. కడిగేసి పెద్దగా ఉన్నాయి ముక్కలు అనేసి చిన్నగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. కట్ చేసి కడిగి పెట్టుకున్నట్టు ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెము కొత్తిమీర వేసుకోవాలి. కారం వేసుకోవాలి. సరిపడినంత వేసుకోవాలండి. మీరు తినే టేస్ట్ని బట్టి కారపొడి వేసుకోవాలండి. మేము బాగానే ఘాటుగానే తింటామండి, కారం ఎక్కువగానే తింటాము. నేను ఒక 1/2 కేజీ 3/4 కేజీ చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి సరిపడంత ఒక 3 టీ స్పూన్స్ వేసినాను అంటున్నానండి కారము. ఈ బిర్యానీ కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 వేసుకున్నానండి స్పూన్స్. ఆయిల్ స్పూన్తోన 3 స్పూన్స్ వేసాను. కొంచెం పెద్ద సైజుగా ఉంటుందండి నాది ఆయిల్ స్పూను. వేసేసి బాగా కలిపేసుకోవాలండి. అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు తినరండి. అవి వేస్తే దాంట్లో తీసేస్తుంటారు. ఇంకెందుకు వేయడం అనేసి నేను ఇలా సింపుల్గా అవి వేయకుండానే చేసేస్తాను. ఇలా మంచిగా మొత్తం కలిపేసుకోవాలండి, నీట్గా ముక్కలకు పట్టేటట్టుగా మసాలా అంతా. ఇలా కలిపేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మంచిగా కలుపుకోవాలండి, ఒక 5 నిమిషాల వరకు. ఇలా కలిపేసిన తర్వాత ఏం చేయాలంటే పెరిగేసుకోవాలండి సరిపడంతగా. ఇలా నీట్గా మంచిగా ముక్కకు మొత్తం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిసిన తర్వాత పెరిగేసుకోవాలి. ఎంత మంచిగా మసాలా పడితే అంత మంచిదండి. పెరిగేసిన తర్వాత కలిపేసుకోవద్దండి. కారం మసాలాలు అన్నీ పట్టిన తర్వాతనే ఒక 5 నిమిషాలు కలిపేసుకొని తర్వాత పెరిగేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ముందే పెరిగేస్తే మసాలా ఫ్లేవర్ తెలియదండి, ముక్కకు అంత బాగా తెలీదు. సరిపడంత పెరిగేసుకొని మనకు తెలిసిపోతుందండి కలుపుతుంటే సరిపోతుందా ఈ చికెన్కి అనేది. దాన్ని బట్టి తక్కువ కొంచెం మనకు చేయి తిప్పితే తిరిగేలాగా ఉండాలండి చికెన్ కలిపేటప్పుడు. లేదు ముక్కలే ఇట్లా అవుతున్నాయి అంటే కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ కలిపేసుకోవాలి. ఇది కూడా మంచిగా అలా గడ్డలుగా లేకుండా పెరుగంతా కలిసిపోయేటట్టుగా క్రీమ్ లాగా అయ్యే వరకు కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. బిర్యానీలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి.
ఇంకా మనం ఇంట్లో వేసుకుంటాం కాబట్టి హెల్తీనేలేండి. బయట తినే దాంట్లో ఇంకా అవి ఏది వేస్తారో తెలీదు. ఇలా మంచిగా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలండి. మీకు వీలైనంత వరకు పెట్టుకోండి. ఇలా ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకొని అందులోకి రైస్ కండి, ఇది రైస్ కడిగి పెట్టుకోవడానికి బౌల్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఎంత రైస్ వేసుకోవాలనుకుంటున్నారో అంత రైస్ తీసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి గ్లాస్తోన. మేము ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి రైస్ వేసుకుంటానండి నేను. అయితే మా హస్బెండ్ చికెన్ తినడు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటానండి రైస్ నేను అనేది. ఒక కేజీ వరకు వేసుకున్నానండి. 3 గ్లాస్ వేసుకున్నాను. కేజీ అవుతుంది. నీట్గా కడిగి నానబెట్టుకున్నానండి. ఇది అనేది మసాలా వాటర్ కోసం అండి. రైస్ బాయిల్ చేస్తాం కదండి దానికి. ఎక్కువైందండి ఇందులో సాజీరా కొద్దిగా తీసి పెట్టుకుంటున్నాను. 1 టీ స్పూన్ సాజీరా, ఒక 5-6 లవంగాలు, 5-6 యాలకులు, చెక్క ఉంటే చెక్క తీసుకోవాలి. మనకు మసాలా దినుసులు ఏమేమి ఉంటాయో అన్నీ కొద్దిగా ఒక స్టార్ అన్నస అట్లా ఉంటే తీసుకోవాలండి. తీసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ ఆకు, వాటర్ కోసం అండి అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా తీసి పెట్టుకుంటే పక్కన చికెన్ కర్రీ కూడా చేస్తున్నానండి. చెల్లి వాళ్ళు వస్తున్నారు అనేసి కర్రీ కూడా చేస్తున్నాను బిర్యానీలోకి గ్రేవీ కోసం అని. చికెన్ చేస్తూ బిర్యానీ కూడా చేస్తున్నానండి ఇక్కడ. ఇప్పుడు బిర్యానీ చికెన్ మొత్తం బిర్యానీ ఏ గిన్నెలో చేద్దాం అనుకుంటున్నామో అందులోకి వేసుకోవాలండి. మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి నీట్గా మసాలా అంతా బౌల్లోకి వేసేసుకోవాలి. మంచిగా నీట్గా తీసేసుకోవాలండి. అయితే ఈ చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత ఈ టైంలో సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోవాలండి సరిపోయిందా లేదా అనేసి. ఒకవేళ చాలన్నట్టయితే ఇప్పుడు వేసి కలిపేసుకోవచ్చండి, ఏం కాదు. ఏదైనా కానీ మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నానండి మంచిగా గిన్నెలోన. మంచిగా నీట్గా కలుపుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను బౌల్లోకి. చికెన్ ఎంత బాగా మ్యారినేట్ చేసి కలిపితే అంత టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. ముక్కకు మసాలా అంతా చాలా బాగా పడుతుంది. ముక్క కూడా టేస్టీగా ఉంటుంది. నాకు బయట తెచ్చేదానికన్నా ఇంట్లో చేసింది ఎక్కువగా నచ్చుతుందండి. మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. చికెన్ చూపిస్తున్నానండి ఇక్కడ. ఆల్రెడీ అన్ని కారం అవి వేసేసాను. టొమాటో కూడా వేసేసినట్టున్నాను. దీన్ని డీప్గా ఏం చూపించట్లేదండి చికెన్ కర్రీని, క్యాజువల్గా చూపిస్తున్నాను. మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకుంటున్నానండి. ఇక్కడ వాటర్ పెట్టానండి మసాలా కోసము. అందులో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదండి అవన్నీ వాటర్లో వేసేసుకోవాలి. ఆ వాటర్ ఎంత ఉండాలంటే కేజీ రైస్కి ఒక 3 లీటర్స్ వరకు వాటర్ ఉండాలండి. ఉంటేనే పొడి పొడిగా వస్తుందండి. ఆ వాటర్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కరిగిన తర్వాత చెక్ చేసుకోవాలండి. ఉప్పుగా ఉండాలి వాటర్ అంతా, సప్పగా ఉండకూడదు. అలా అయితేనే బిర్యానీకి ఆ సాల్ట్ సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి పొడి పొడిగా రావడానికి. రైస్ అనేది తెల్లగా రావాలంటే లెమన్ వేసుకోవాలండి. ఒక సగం లెమన్ వేసుకోవాలి. లెమన్ వాటర్ మంచిగా వస్తుంది. నేను వేసుకోలేదు కానీ మీరు వేసుకోండి ఉంటే. కర్రీని అక్కడ పెట్టేసుకొని ఇక్కడ చికెన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు కనిపించదు కదండి మీకు, చికెన్ కర్రీని అంత డీప్గా చూపించట్లేదు, బిర్యానీ మాత్రమే పూర్తిగా చూపిద్దాం అనుకున్నాను. చికెన్ మ్యారినేట్ చేసిన గిన్నెని పెట్టుకున్నానండి. ఇప్పుడు దాన్ని సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలండి. ఒక 6-7 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి.
ఈ మసాలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మసాలా మొత్తం వాటర్లోకి దిగిన తర్వాత ఏం చేయాలంటే ఒక 3 స్పూన్స్ వరకు ఈ బిర్యానీ కోసం రెడీ చేసిన చికెన్లోకి ఒక 2-3 స్పూన్స్ వేసేసుకోవాలండి. టీ స్పూన్స్ కాదండి, సర్వింగ్ స్పూన్స్ వేసుకుంటే మనకు మసాలాకు రైస్ తినేటప్పుడు మసాలా సరిపోతుందండి, లేదంటే తినలేము. చికెన్ కూడా మంచిగా మగ్గిపోతుంది. అందుకని పక్కన ఇదిగోండి చికెన్ కర్రీని కలిపేస్తున్నాను. కోకోనట్ పౌడర్ వేసాను, సరిపడంత వాటర్ వేసేసి కలిపేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా మంచిగా కలుపుకుంటున్నాను. పక్కన కర్రీకి సరిపడంత వాటర్ వేసుకోవాలండి. మీరు తినే విధాన్ని బట్టి వేసుకోవాలండి వాటర్ ఎంత అనేది. మరీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉండదండి. కొత్తిమీర వేసుకుంటున్నానండి. చికెన్ అంటే వాటర్ వేసిన తర్వాత కొద్దిగా మరుగుతున్న టైంలో, చికెన్ ఉడుకుతున్న టైంలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. ఏ కర్రీస్ అయినా కానీ హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దండి. మీడియం టు సిమ్లోనే చేసుకోవాలి. అలా చేస్తేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఫ్లేమ్ ఎక్కువ పెడితే వాటర్ ఇంకిపోతుంది కానీ కర్రీ టేస్ట్ ఉండదండి. అంతలోపు వాటర్ బాయిల్ అయ్యాయండి. ఇక్కడ వేసుకుంటున్నాను చికెన్లోకి. ఆ చికెన్ మునిగే వరకు వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు సరిపోతుందండి. పెద్ద సైజ్ టీ గ్లాస్ ఒకటైతే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. ఒక్కసారి ఈ చికెన్ అంతా కలిపేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ వేసాం కదా, మసాలా కూడా అది ముక్కల పైన అలాగే ఉండిపోతుంది. కిందకి మీదకి ఒకసారి ఇలా కలిపేసుకుంటే మసాలా అంతా వాటర్లోకి కలిసేసి మంచిగా అయిపోతుందండి. చిన్న చిన్న ముక్కలు కాదు కదండి ఉడికిపోవడానికి, కొద్దిగా ఇట్లా అనేస్తే మంచిగా అయిపోతుంది. ఇదండి, ఇలా నీట్గా మంచిగా కలబెట్టుకున్న తర్వాత చూస్తున్నాను ఇక్కడ. ఇలా మళ్ళీ మూత పెట్టుకోవాలండి. సిమ్లోనే చేయాలండి ఇదంతా ప్రాసెస్ కర్రీది. వాటర్కి మాత్రం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మధ్యలో చికెన్ కూడా చూస్తున్నానండి పక్కన. కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంతే అండి, చాలా బాగా వస్తుందండి. సింపుల్గా చికెన్ కర్రీ కూడా సింపుల్గా బాగా చేస్తానండి నేను. పక్కన రైస్ కూడా వాటర్ మసులుతున్నట్టు ఉందండి. ఇక్కడ చికెన్ కూడా ఉడికింది. మళ్ళీ ఒకసారి చికెన్ మూత తీసుకొని కలిపేసుకోవాలండి. ఒకసారిను గరిటెతోన మంచిగా ఒకసారి కిందికి మీదకి కలపెట్టుకోవాలి. ఇక్కడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 5 to 7 minutes అయితే సరిపోతుందండి. చికెన్ సిమ్లోనే మగ్గించుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని సరిపోతుంది పక్కా. ఒక 7 minutes వరకు అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. మంచిగా కలిపి మళ్ళీ దీనిపైన మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఆ పక్కన రైస్కి వాటర్ వంపేసుకొని చూపిద్దామంటే అది ఉండట్లేదండి, అందుకే చూపించట్లేదు. ఇది మూత పెట్టి పక్కన ఉంచాలండి. అంతలోపు బియ్యంలో వాటర్ వంపేసి వేసుకోవాలండి. రైస్ మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. కొద్దిగా నాకు వాటర్ ఎక్కువైందండి. గిన్నె చిన్నగా వేసి కొద్దిగా వాటర్ తీసి పెట్టినాను పక్కకు. రైస్ ఇప్పుడు ఏం చేయాలంటే 30% ఉడికిన తర్వాత ఇలా రైస్ అంతా మంచిగా ఉడికే వరకు వెయిట్ చేయాలండి. ఒక
ఒక 30% ఉడికిన తర్వాత ఏంటంటే ఆ చికెన్ మునిగే వరకు ఒక లేయర్ వేసేసుకోవాలండి. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసేసుకోవాలి. మిగతా రైస్ అంతా ఏం చేయాలంటే 70% 80% వరకు ఉడికిన తర్వాత మిగతా రైస్ కూడా వేసేసుకోవాలండి. మంచిగా వేసుకొని నీట్గా బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. గిన్నె మొత్తము ఇలా ఇలా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలండి నీట్గా. ఇలా అండి అంతా వాష్ చేసుకొని వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి. ఇదిగోండి ఇలా పలుకుగా దాదాపు 80% ఉడికిన తర్వాత రైస్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ అన్నం పరుచుకున్న తర్వాత ఏం చేయాలంటే నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి వేసుకోవాలండి. మేము నెయ్యి వాడము, కొంచెం స్మెల్ మాకు ఎవ్వరికి పడదండి ఇంట్లో, అందుకని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మళ్ళీ ఇలా ఆయిల్ వేసుకోవాలి చుట్టూరా మధ్యలో. వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కొంచెం మసాలా వేసుకోవాలండి, చికెన్ మసాలా పైన ఇలా జల్లుకోవాలి, స్ప్రింకిల్ చేసుకోవాలి. ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిది పెద్దగా మేము తినమండి, అవి ఇలా పెద్దగా ఇష్టం ఉండదు. అందుకని పిల్లలకు నచ్చదండి, ఏం చేయాలి, తినరు వాళ్ళు. అందుకనేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి ఇక్కడ పైన పచ్చి పచ్చిగా ఉండడం స్కిప్ చేశానండి, వేయను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దమ్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బరుగు పెట్టుకోవాలండి ఈ బిర్యానీ గిన్నె మీద. బరుగు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా మంచిగా దమ్ అయిపోతుంది. చెప్పాను కదండి 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ ఏమో సిమ్లో పెట్టేసుకొని మంచిగా దమ్ పెట్టుకోవాలండి. ఇలా బరుగు పెట్టుకొని దమ్ పెట్టేసుకోవాలి. నేను చికెన్ కర్రీ బౌలే పెట్టానండి, వేరే ఏం దొరకలేదు. అయిన తర్వాత టైం అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకున్నానండి. మీకు చూపించడం కోసం అని ఎంబడే మూత తీస్తున్నాను, కానీ యాక్చువల్గా అయితే తీయొద్దండి. 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వదిలేయాలి. వదిలితేనే బిర్యానీ సూపర్గా ఉంటుంది. ఎక్కడైనా దమ్ కాకపోయినా నీట్గా దమ్ అయిపోతుంది, అందుకని ఎంబడే తీయొద్దు. కాకపోతే మీకు చూపించాలి కాబట్టి నాకు అంత టైం లేక తీసి చూపించాను. ఇలా తడిగా లేకుండా మంచిగా అయిపోతుందండి. అలాగే ఒక 5 మినిట్స్ వదిలేస్తే మళ్ళీ మూత పెట్టి పక్కన ఉంచానండి. అలా కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ప్లేట్ సర్వింగ్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు ప్లేట్ సర్వ్ చేసుకొని చూపిస్తానండి. తీసేసి రైస్ పక్కకు తీసి ఇదిగోండి పొడి పొడిగా వచ్చిందండి. అసలు బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది, సూపర్ టేస్ట్ వచ్చింది. మా ఇంట్లో అందరికీ బయట దానికన్నా మేము చేసిన బిర్యానీ ఇష్టపడతామండి. నేను ఇంట్లో చేసింది ఇష్టపడతారు. చూపిద్దామంటే అది వేడిగా ఉందండి, అందుకే దాన్ని ముఖం తుంచలేకపోయినా. ఇదిగోండి పొడి పొడిగా వచ్చింది రైస్, చాలా బాగా వచ్చింది బిర్యానీ మాత్రం. తప్పకుండా మీరు ట్రై చేయండి, సింపుల్ వేలోనే ఉంటుంది. ఇదండి మా పిల్లలకు పెట్టాను, చూడండి, మీరు తింటున్నారు చూడండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.